Hi, welcome to my channel. Another travel vlog video. అండ్ ఈ వీడియో వచ్చేసి మా 2 days ట్రిప్. సో డే 1లో ఏం చూసామనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో. కెమెరాలో ఇంకా క్లియర్గా కనిపించట్లేదు కానీ అసలు రియల్గా అయితే చాలా బాగుంది. అండ్ మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా, మేము మా ప్లేస్ నుంచి ఒక 6 hours జర్నీ హార్స్ షూ బెండ్ అని చెప్పేసి ఒక సీనిక్ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేమైతే ఫైనల్లీ మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే పార్కింగ్ టికెట్ వచ్చి $20 పే చేసి వెహికల్స్ని అయితే పార్క్ చేసేసాము. సో ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers బై వాక్ వెళ్ళాలి ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ మేమైతే మా వాక్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మీకు చూసారా బాగా ఎండగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ అసలు ఎండగా లేదు, ఫుల్ విండ్గా ఉంది. అందరూ జాకెట్స్ క్యాప్స్ వేసుకున్నాము. అందుకే ఈ పాయింట్ రీచ్ అవ్వడానికి మేము ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం పట్టింది. సో ఇక్కడ చిన్నపిల్లలతో ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా స్ట్రోలర్ క్యారీ చేయండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. మేము కూడా స్ట్రోలర్ క్యారీ చేసాము, దానివల్ల కొంచెం ఈజీ అయింది మాకు. ఈ ట్రిప్ మేము 3 weeks ముందే ప్లాన్ చేసుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా టెంపరేచర్స్ అనేవి 2 weeks ముందు నుంచే చేంజ్ అయిపోయాయి. సో ఈ ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అస్సలు ఊహించలేదు మేమైతే. కానీ మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ అనేది సూపర్గా ఉంటుంది. సింగిల్గా వెళ్తే అంత ఫన్ ఉండదు, కానీ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు ఈ ట్రిప్ అయితే నచ్చుద్ది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డే 2 ట్రిప్లో మేము ఏం చూసాము అన్నది నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.